ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ ప్రియ బిడ్డలంగా మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయం కొరకు, కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. సాతాను శక్తుల నుండి, అక్రమము నుండి మీ దీన జనాంగమును విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ రాత్రికాలపు వాక్య భాగం మాకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము చేయండి. పరిష్కారం కొన్న ప్రతి అవసరత మీ మహిమైశ్వర్యము నుండి తీర్చండి. మీ కార్యాలు కనులారా చూస్తూ గ్రహించే భాగ్యం మాకందరికీ ఇవ్వండి. యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని టీవీ ముందుకు వచ్చినారా? లేని ఎడల వెంటనే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి మీ చేతులలోనికి. కీర్తనల గ్రంథం 132వ సంకీర్తన 13వ వచనము నుండి గమనించమని మనవి చేస్తున్నాను. 13వ వచనము నుండి 6 వచనాలు ఈ కీర్తన ముగుస్తుంది. ఈ కీర్తన ఇప్పటికే 2 దినాలు అయ్యింది. ఇది 3వ దినం. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి మాసం 80 ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఇంకా 30 ఎపిసోడ్స్ చేయాల్సి ఉంది. నేషనల్ ఛానల్కు కనుక మనం వెళ్ళగలిగితే అవుట్ సైడ్ ద వెస్ట్ గోదావరి ఎక్స్క్లూడింగ్ ఏలూరు నిలుపుదల చేయాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితిని బట్టి. కాబట్టి ప్రార్థించండి, ఈ పరిచర్యలో భాగస్థులవ్వండి. దేవుని యొక్క వాక్యములో 13వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. యెహోవా సీయోనును ఏర్పరుచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చూడండి, ఈ కీర్తనలో ఒక ప్రత్యేకత నేను గత రాత్రి కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక వచనం దావీదు దేవునితో ముచ్చటిస్తే, దేవుడు ఇంకో వచనంలో దావీదుతో మాట్లాడాడు. దావీదు దేవునితో నీ అభిషిక్తుడు అనంటే, దేవుడు దావీదుతో నీ అభిషిక్తుడు అని అన్నాడు. ఇంతకీ ఈ అభిషిక్తుడు ఎవరివాడు? దావీదు వాడా, దేవుని వాడా? చూశారా? 10వ వచనంలో నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము అని దావీదు మాట్లాడితే, 17వ వచనంలో నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. చూడండి, దేవుని యొక్క అభిషిక్తుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. రోమీయులకు రాస్తూ పౌలు చెప్పిన మాట అదే. అలాగే ఇక్కడ కూడా దావీదు అంటున్న మాట, నీవు ఒక స్థలం కోరుకున్నావు, అది సీయోను, నీవు దానిని ఏర్పాటు చేసుకున్నావు అంటున్నాడు. దానికి ప్రభువు జవాబు 14వ వచనంలో, ఇది నేను కోరిన స్థానం,
ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. పై వచనం భక్తుడు, క్రింది వచనం దేవుని స్టేట్మెంట్. ఆలోచిస్తున్నారా? రెండు ఒకటే వస్తున్నాయి. దేవుని హృదయానుసారుడు దావీదు భక్తుడు. భక్తుడిగా తానేం చెప్తున్నాడో దానిని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈ ఎక్స్పీరియన్స్లోనికి, ఈ అనుభవంలోనికి విశ్వాసులు ఎదగాలి. విశ్వాసి దేవుని చిత్తం గ్రహించి మాట్లాడితే దేవుడును తన చిత్తమును విశ్వాసికి బయలుపరిచి మాట్లాడతాడు. ఇది బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి సీక్రెట్. నీవు దైవ చిత్తం గురించి ఎరిగి దానిని గురించి నీవు మాట్లాడుతూ ఉంటే దేవుడు మరింతగా అదే దైవ చిత్తాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది గొప్ప కృప. ఒక స్థలము ఉంది, దాని పేరు సియోను. దానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దానిని కోరుకొని ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. బైబిల్ గ్రంథంలో మీరు గనుక గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. అబ్రహాము దేవుని చేత పిలువబడిన సన్నివేశం కనిపిస్తుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? చూడండి, ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయం. చాలా తేటగా ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాను. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. ఒక భౌతిక దేశం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఖనాను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేము, సియోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ దేశం గురించి మాట్లాడాడు. నిర్గమకాండం, మోషే భక్తులతో కూడా అదే దేశం గురించి మాట్లాడాడు. నిర్గమకాండం ప్రత్యేకమైనటువంటిది. చూడండి, 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం దగ్గరకు నేను వారిని తీసుకొని వస్తాను అని ప్రభువు వారికి సెలవిస్తున్నాడు. చాలా స్పష్టంగా దేవుడు 8వ వచనంలో అంటున్నాడు, ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించి ఆ దేశములో నుండి, ఏ దేశము నుండి? ఐగుప్తు నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చాను. చూస్తున్నారా? పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించడానికి నేను దిగివచ్చాను. ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో యెరూషలేమును ప్రభు కోరుకున్నాడు. యెరూషలేము యెబూసీయులు అనే ఆదిమ ట్రైబల్ పీపుల్ నుండి ప్రాంతం, దానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను చూపించు దేశానికి నీవు బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. 2వ వచనం, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళు. నేను చెప్పబోవు పర్వతం అన్నాడు. 4వ వచనంలో, కనులెత్తి చూచినప్పుడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడు. ఏ చోటది? దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చెను. దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చెను. 3వ వచనం ఆఖరి భాగంలో అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చోటుకు దేవుని యొక్క ప్రత్యేకమైన మందిర నిర్మాణం కనిపిస్తుంది. దేవుడు ప్రదేశాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తాడా? ఇది ఛాయారూపక ఏర్పాటు. అర్థం చేసుకోండి, ఇది ఛాయారూపక ఏర్పాటు. వాస్తవ ఏర్పాటు దేని యందుంది? వాస్తవ ఏర్పాటు దేని యందు ఉంది?
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చదివితే దానిలో కనిపిస్తుంది చివరి మాట, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు పాత నిబంధనలో ఒక స్థలాన్ని ఏర్పరచుకుని ఆ స్థలమందు వాగ్దాన ప్రజలను ప్రవేశపెట్టి వారి మధ్య ఒక అద్భుతమైన ప్రత్యక్ష మందిరం గుడారం ఇచ్చి దాని యందు తన నివాసం ఉండి ప్రజల మధ్య తన సన్నిధిని ఎస్టాబ్లిష్ చేసి ఆశ్చర్యంగా వారిని నడిపించి దానంతటిని ఛాయారూపకంగా వాస్తవమును తెలియచేయటానికి క్రొత్త నిబంధనలో బయలుపరిచాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మీరు చూస్తే ఇలా రాసి ఉంటుంది, చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ గలది అయి. ధర్మశాస్త్రము అర్థమవుతుందా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలాలు, మేలులు ఛాయగలదియే కానీ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. వస్తువుల నిజస్వరూపం కలది కాదు. హస్తకృతము కాని ఆలయం, హస్తకృతమైన ఆలయం, హస్తకృతము కాని ఆలయం. అర్థమవుతుందా? దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పియును అయి ఉన్నాడో, దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పియు అయి ఉన్నాడు ఆ పట్టణం, అది వాస్తవం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం పరమ యెరూషలేము దిగివచ్చుట చూచాడు, అది వాస్తవం. భౌతిక యెరూషలేము, పరమ యెరూషలేము. భౌతిక ఇజ్రాయేలు జనాంగము, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు జనాంగము. దేవుని యొక్క వాస్తవ ఏర్పాటుకు ముంగుర్తైనటువంటిది పాత నిబంధన ఛాయారూపం. ఛాయారూపం, షాడో ఆఫ్ ద ట్రూత్, సత్యానికి ఛాయ వంటిది. అది కూడా సత్యమే. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకున్నప్పుడు పాత నిబంధన భక్తులు ఆ స్థలమును కోరుకున్నాడని చెప్పారు. ఒక దినం రాబోతోంది మిక్కుటమైన వేండ్రంతో, భూమి లయమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఆ స్థలం? అది నిత్యం కోరుకున్నట్ల దేవుడు కోరుకున్నది నివాస స్థానంగా ఒక స్థలాన్ని కాదు. పాత నిబంధనలో ఛాయగా అర్థం చేసుకోవటానికి ఆ స్థలం, క్రొత్త నిబంధనలో దాని వాస్తవికత బయటపరచబడింది. ఒక్క వచనం చెప్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యం. నేను చెప్తోంది మాట గుర్తుంచుకోండి. 21వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి యెరూషలేమును చూపిస్తూ, ఇదిగో దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆలోచించాలి, ఎవరు ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారు? మనుషులు, విశ్వాసులు, ప్రభు బిడ్డలు, ఆయనతో నిత్యం ఉండేటువంటి వారు. ఆయన సన్నిధి వారి మధ్యన ఉంటుంది. ఆయన వారితో ఉంటాడు, ఆయన వారిలో ఉంటాడు. కనుక ఈ ఛాయారూపకమైన సత్యాన్ని యొక్క వాస్తవమును క్రొత్త నిబంధనలో మనం చూచాం. దేవుడు కోరుకున్నది పాత నిబంధన వరకు ఆ టెబర్నకల్ అయితే, క్రీస్తు ప్రభువు శిలువలో సంపూర్ణ వెల చెల్లించినప్పుడు ఆయన శరీరమును తెరచెరగగా భౌతికాలయములో అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్నటువంటి దట్టమైన తెర కాగితం వలె చెరగగా మందసం ఎందున్న దేవుని సన్నిధి క్రీస్తునందు ద్వారం ఏర్పడటం ద్వారా దేవుని యొద్దకు చేరుటకు నిత్య కాలమున ఒక గొప్ప ఏర్పాటు
అనుగ్రహించబడింది. కాబట్టి ఛాయారూపక విషయాలేవో వాస్తవ విషయాలేవో బైబిలే బయలుపరిచింది. గ్రహించండి. 15వ వచనం, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములందు నివసిస్తున్న వారి యొక్క ఆహారమును నిండారులుగా దీవించుదును. సమృద్ధి, నిండారులు అనే పదం బహు సమృద్ధిని జ్ఞాపకం చేస్తోంది. దేవుని బిడ్డల యొక్క ఆహారము పానము దీవించబడుతుంది. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవుడు పేదలను తృప్తిపరచెదను అన్న మాట పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండములు అంటాడు, నా ఆజ్ఞలు పాటించిన ఎడల ఎవడు మీ దేశములు బీదవాడు. పేదలు తిని తృప్తి చెందినట్లుగా ఆహారం ఇస్తాడు. ఆ దేశంలో కొరత లేదు. కొరత సృష్టించటం సాధ్యం కాదు. విరివిగా సమృద్ధిగా లభిస్తాయి. అటువంటి దేశంగా దానిని దీవించాడు. దేవుని యొక్క దాసుడు మోషే వేగుల వారిని పంపిస్తే ఆ దేశానికి వారు తీసుకొని వచ్చిన సమాచారంలో అద్భుతమైన పంట, ఎష్కోలు ద్రాక్షగల అని అర్థం. ఈ ద్రాక్షగల ఇరువురు వ్యక్తులు మోసుకెళ్తున్నారు. ద్రాక్షగల చూడండి, ద్రాక్ష గుత్తులు చూడండి ఎంత దగ్గరగా అతుక్కొని, ఎంత దగ్గరగా అతుక్కొని, విడివిడిగా ఉంటాయి, హత్తుకొని ఉంటాయండి. ద్రాక్షావళి ఫలించటం ఎంత గొప్ప ఆశీర్వాదం. విశ్వాసులు ద్రాక్ష గుత్తుల వంటి వారికి ఉండాలి. సమీపంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంటర్డిపెండెంట్గా ఉండాలి. కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసుల యొక్క ఆహారము పానీయము దీవించబడుతుంది. పేదలు తృప్తిపరచబడతారు. యేసును నమ్మిన వారు ఎన్నడూ ఆకలి కొనరు. యేసును నమ్మిన వారు భౌతిక ఆకలిని రుచి చూచినప్పటికీ దానిలో దేవుని యొక్క పర్పస్ను అర్థం చేసుకున్న వారే తృప్తి కలిగి జీవిస్తారు. విచారించరు. ఈ లోకంలో భోజనం లేదే అని విచారించేవారు కాదు. పరలోక రాజ్యం భోజనం పానం కాదు, అద్భుత ఆత్మయందలి ఆనందమని వారు ఎరిగిన వారే. 16వ వచనం, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. చూస్తున్నారా, యాజకులు భక్తులు విడదీసి మాట్లాడుతున్నాడు. కృత నిబంధనలో భక్తులు యాజకులు, భక్తులే యాజకులు, యాజకులే భక్తులు అవుతున్నారు. ప్రత్యేకించబడిన వర్గం ఏమీ లేదు క్రొత్త నిబంధనలో. విశ్వాసులలో నుంచే ప్రభు పరిచర్య నిమిత్తం అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. లేవీలలోనే యాజకులను ప్రత్యేకించుకుని ఆయన వాడుకున్నాడు పాత నిబంధనలో. ఇప్పుడైతే అంతటా ఎవరైనా ప్రభునామం పేరట వాడబడటానికి ముందుకు రావచ్చు. ఈయన నా పని చేయకూడదని దేవుడు ఎవరిని గురించి శపించలేదు. దేవుడు ఎవరిని గురించి దూరం పెట్టలేదండి. ఎంతమంది పరలోకపు పని కొరకు విచ్చేసినా ఇంకా వేకెన్సీస్ ఉంటాయనేది మర్చిపోకూడదు. వాక్యం చెప్తుంది, యాజకులకు రక్షణ వస్త్రం ధరింపజేస్తాడు, దానిలోని భక్తులు ఆనందగానాలు చేస్తారు. మీరు భక్తులుగా ఉంటే ఆనందగానం చేస్తున్నారా? రక్షణ వస్త్రం అనుభవిస్తున్న వారుగా స్వార్థ పనిలో ఉన్నవారు ఉన్నారా? వారిని చూచినప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటంటే సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను గూర్చినటువంటి అనుభవం సేవకుల జీవితాల్లో కనిపించాలి. 17వ వచనం, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. కొమ్ము అంటే ఏమిటి? కొమ్ము చూడండి, కొన్ని జంతువులకు కొమ్ములు ఉంటాయి. అవి పోరాటం కొరకు కొమ్ములు వాడతాయి.
ఖడ్గమృగానికి ఒక కొమ్ము ఉంటుంది, దానిని వాడుతుంది. ఆ నీటి ఏనుగుకు ఉన్నట్టు ఆ యొక్క ఖడ్గమృగంకు ఉన్నటువంటి కొమ్ము చాలా బలమైంది. ఏనుగులకు ఉండేటువంటి దంతాల కంటే అనేక రెట్లు పవర్ఫుల్. ఆ కొమ్ముతో చెట్టును కొడితే చెట్టు విరిగిపోతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్లో చూపిస్తారు కదండి. కొమ్ము హెచ్చించటం, కొమ్ము రాజుకు పోలిక. ప్రకటన గ్రంథంలో కొమ్ము రాజుకు పోలిక. ఒక కొమ్ము మొలవ చేస్తాను అన్నాడు. ఎక్కడ? దావీదు కొరకు ఒక కొమ్ము మొలవ చేస్తాను, ఆయనను అభిషిక్తుడు అన్నాడు. దావీదు యొక్క పేరు శాశ్వతంగా నిలబెట్టే కొమ్ము రాజు ఎవరు? సొలొమోనా? కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు వారే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అందరికీ ప్రభు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ప్రపంచ మొత్తాన్ని కూడా ఆయన పరిపాలించబోతున్నాడు. అప్పటికీ ఆయన పేరు దావీదు కుమారుడిగానే ఉంటుంది. సోదరుడా, సోదరి, దావీదు కుమారుడనే టైటిల్ ఎండ్ అయిపోలేదు. ఆయనకు నిరంతరం ఆ పేరుంది. దావీదు సింహాసనంపై నిత్యము కూర్చున్నవాడు ఆయనే. ఆయన దావీదు కుమారుడు గనుక ఆ సింహాసనానికి దావీదు సింహాసనం అని పేరు వచ్చింది. ఆ సింహాసనం దావీదుది కాదు, ప్రభువు సింహాసనం. ప్రభువుని బట్టి దావీదు సింహాసనం, దావీదుని బట్టి ప్రభువుకి సింహాసనం కాదు. అర్థమైందా? దావీదుని బట్టి ప్రభువుకు వచ్చే సింహాసనం కాదు. ప్రభువును బట్టి ప్రభువు దావీదు కుమారుడిని అనిపించుకొనడానికి ఇష్టపడినందున ఆ సింహాసనం దావీదు సింహాసనం అని చెప్పబడిందే తప్ప దావీదు ప్రపంచాన్ని జయించాడా? ఏమీ లేదు కదా. అవును సోదరుడా, సోదరి, ప్రభువుది సింహాసనం, ప్రభువు కొమ్ము, ప్రభువు అధికారం, ప్రభువే జయం, ప్రభువే సమస్తం. ఆయనే అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఎచ్చట? నేను అచ్చట, దేవుడు అక్కడట ఎక్కడ ఏర్పరచుకునే స్థలములో ఒక దీపము, ఒక దీపము. ఏమిటి ఆ దీపం? సోదరుడా, సోదరి, దీపస్తంభము గురించి ప్రకటన గ్రంథంలో మాట్లాడాడు. నేను వచ్చి దీపస్తంభము మీద ఉన్న దీపమును తొలగిస్తానంటున్నాడు. దీపస్తంభం సంఘం, సంఘము సంఘం, దీపస్తంభం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఎఫెస్సు ఒక దీపస్తంభం అయితే ఆ దీపము ఎఫెస్సులో సంఘమే. కాబట్టి నేనచ్చట ఒక దీపము, ఒక సంఘము సిద్ధపరిచి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన సంఘము అభిషిక్తుని కొరకు దేవుడు సిద్ధపరిచాడండి. పెండ్లి కుమార్తె, అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరిచాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఆలోచించండి, ఎంత అద్భుతమైన వచనాలు ఇవి. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపజేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో జరిగేది ఏమిటి? యేసు యొక్క శత్రువులు నాశనం అవుతారు. వారిని చూస్తే వారికి అవమానం కనిపిస్తుంది. వారిని మనం చూస్తే ఆ దినాన అవమానం వారికి కలగటం చూస్తాం. వస్త్రము అంటే పైకి కనిపించేది అవమానమే అని చెప్తున్నాడు. కానీ ప్రభు కిరీటం తన మీదనే ఉంచుకొని తేజరిల్లుతాడన్నాడు. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును. ఆయన కిరీటం అద్భుతమైన కిరీటం. ఆయన అద్భుతమైనటువంటి కిరీటధారి. ఆయనకు యూదులు, రోమియోలు ముండ్ల కిరీటం పెట్టారు, కానీ ప్రభువు ఆయన శిరస్సుపై ఉంచబోయే కిరీటం. మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అతని భుజము మీద రాజ్యభారం ఉండదన్నప్పుడు చెప్పిన కిరీటం. శిలువపై దొంగతో నా రాజ్యంతో నేను వస్తానని చెప్పినట్టు ఆ రాజ్యంతో వచ్చినప్పుడు ఆయనకుండి కిరీటం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన
శిరస్సుపై అద్భుతమైన కిరీటాలు ఉన్నాయంటాడు. సోదరుడా, సోదరి, అవి ఏమవుతాయి? తేజరిల్లుతూ ఉంటాయి. అవి వెలుగుమయంగా ఉంటాయి. అవి అద్భుతంగా ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువునందు ఎంత గొప్ప భవిష్యత్తు ఉందో తెలుసా నీకు? తేజరిల్లే భవిష్యత్తు ఉందండి. చాలామంది దినాల్లో దేవుని సేవకు రావాలంటే దానికంటే ప్యూన్ ఉద్యోగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే దినాల్లో ఉన్నాం. దేవుని సేవ అంటే తెలుసునా? కిరీటముగా ప్రజ్వరిల్లేటువంటి గొప్ప భాగ్యం. మొట్టమొదట సేవకు వచ్చిన దినాల్లో నేను కూడా సేవ అంటే ఏమో అనుకునేవాడిని. కానీ ఇటువంటి భాగ్యం ఎక్కడ దొరుకుతుందండి? టీవీలో మాట్లాడటం భాగ్యమా? కాదండి. టీవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రభువు సేవ చేయటం ఎంత భాగ్యం! ప్రభువు సేవ చేయటం భాగ్యం తప్ప ఏ విధానాలలో సేవ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదండి. ఆయన సేవకునిగా నిలిచి ఉండుట తేజోమయమైన జీవితమే, తేజరిల్లినటువంటి కిరీట జీవితం. దానిని ప్రభు మనకిస్తాడు. వాక్యం నేను ముగిస్తున్నాను. రేపటి దినం 133వ సంకీర్తన సహోదరుల ఐక్యతను గురించి నేను మాట్లాడతాను. కనుక ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. మరోసారి చెప్తున్నాను, ప్రస్తుతం 80 ఎపిసోడ్స్ ప్రతి మాసం వెస్ట్ గోదావరిలో ప్రసారం అవుతున్నాయి. సెల్ఫ్ సపోర్ట్ అయితే ఇంకా 30 చేయాలని ఆశ ఉంది. లేని ఎడల ఏలూరు మినహా మిగతావన్నీ కూడా ఆప్ చేసేయాలి అనే పరిస్థితి ఉంది. ప్రార్థించండి విశ్వాసులు. ప్రభు చిత్తమును బట్టి కార్యాలు ఉంటాయి. దయచేసి పరిచర్య కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరినీ మేము పత్తేబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థన సహవాసానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి ప్రభు. ఆశ్చర్యకరమైన విషయాలు మేము చూస్తున్నాం. మా మనోనేత్రాలు మీరు వెలిగిస్తున్నారు. వెలిగించబడేటువంటి కృప మాకును దయచేయండి. ఈ పరిష్కారం అద్భుతంగా ముందుకెళ్ళటానికి కృప చేయండి. విస్తారమైన వాక్య ధ్యానాలు వెళ్ళటానికి ప్రజలు దీవించబడుటకు సహాయం చేయండి. మీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చండి. నీ కార్యాలు మేము చూచినట్లు సహాయం చేయండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట మా ప్రేక్షకులందరినీ అప్పగించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.